మై నేమ్ ఇస్ సాత్విక్ అండ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. నేను ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ 6th లెసన్ మనిషి ఉంటే బాగా ఉంటుంది చదువుతున్నాను. అన్ని అవయవాలు సరిగా ఉన్న వాళ్ళు కూడా చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. మరి చేతులు లేని వారు ఏం చేయగలరు అని అనుకుంటాం. కానీ చేతులు లేకుండా పట్టుదలతో తాను అనుకున్నది సాధించడమే ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం. ముందు ఆ దేవుడైనా తల వంచాల్సిందే. ఇంతకు వేవరామె ఏం చేసింది? పాఠం చదివి తెలుసుకుంది. ప్రియమైన లక్ష్మి, ఎట్లున్నావు? ఎక్కడా? మేమంతా బాగున్నాం. నీకు గుర్తున్నదా? మేము తెలంగాణకు రాక ముందు గుజరాత్లోని సూరత్లో ఉండేటోళ్ళం. మొన్న దసరా సెలవులకు మా ఊరు సూరత్కు పోయినాం. అక్కడ మా నాయనమ్మ ఉన్నది. సాయంత్రం అయ్యేసరికి దోస్తులందరం కలుసుకున్నాం. మా వాడలోని పిల్లలందరూ కలిసి మట్టిలా గీతలు గీసి కుండడాటలు, రవి ఆకులతో పీకలు చేసి పీపి ఉరుకుతూ నేలబండ, దాగుడు మూతలు ఎట్లా రకరకాల ఆటలు ఆడినాం. జోష్న కూడా మాతో కలిసి ఆడేది. మేము పాటలు పాడితే మాతో కలిసి పాడేది. చెందాట వంటి ఆటలు ఆడేటప్పుడు మాత్రం ఒక పక్కన కూర్చునేది. నీకు జోష్న గురించి చెప్పలేదు కదా? మా దోస్తు జోష్న మనందరి వలె కాదు, చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? ఆమెకు చేతులు లేవు, కానీ కాళ్ళు మాత్రం బాగా పనిచేస్తాయి. జోష్నకు చాలా పట్టుదల. నేనెందుకు అందరి వలె చేయలేకపోతున్నా అని అనుకునేది. అందుకని ఎక్కడా వెనుకడక వేయలేదు. గమ్మత్తైన విషయం ఏమంటే మనం చేతులతో చేసే పనులన్నీ ఆమె కాళ్ళతో చేయడం నేర్చుకుంది. నువ్వు జోష్నను చూస్తే ఇన్స్పిరేషన్ అవుతావు. ఆమె బియ్యంలో రాళ్ళు ఏరడం, తల దువ్వడం, కూరగాయలు కోయడం, బట్టలు ఉతకడం, పలక మీద రాయడం వంటి పనులన్నీ కాళ్ళతోనే చేస్తుంది. జోష్న 10వ తరగతి వరకు చదివింది. ఉడుం పట్టుదలంటి ఆమె పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. ఏది చేయాలనుకుంటే అది నేర్చుకునేదాకా విడిచిపెట్టదు. జోష్న వాళ్ళ అమ్మ, అక్క ఇంట్లో అనేక తీర్ల కుట్లు, అల్లికలు చేస్తుండేటోళ్ళు. వాళ్ళు చేస్తున్న పనులను జోష్న ఎంతో శ్రద్ధగా గమనించేది. ఎప్పుడు నేర్చుకుందో తెలియదు, కానీ ఆమె కూడా సూది పట్టింది. అందంగా బట్టలపై డిజైన్లు కుట్టేది. బట్టల మీద అందంగా ఎంబ్రాయిడరీ చేయడం అంత అల్కటి పని కాదు, కానీ మనిషి ఉంటే మార్గం ఉంటుంది కదా. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. చాలా తక్కువ కాలంలోనే జోష్న ఊళ్ళోనే గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణి అయింది. ఏ దోస్తులకు ఎటువంటి దారాలు, పూసలు వాడాలో జోష్నకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఆమె తయారు చేసినవన్నీ ప్రదర్శనలో పెట్టారు. ఆమె ఊళ్ళోనే గాక లక్కో బెంగాల్లో కూడా ఆమె కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ చేసిన బట్టలు అమ్మడేవి.